సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గడిచిన 5 ఏళ్లలో వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారు. తొలి ఏడాది సాగు చేసిన పంట రైతుల చేతికి వచ్చింది. ఇదే క్రమంలోని జిల్లాలోని నర్మెటా గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇది. దీంతో రైతులంతా ఈ ఫ్యాక్టరీ పైనే ఆశలు పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటా గ్రామ శివారులో నిర్మితమైన భారతదేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఫ్యాక్టరీని అన్ని వసతులతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా రిఫైనరీని కూడా పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ ను ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే ఏర్పాట్లున్నాయి. 10 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ స్టోరేజీ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీ ఇది. గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. భారతదేశంలోనే గంటకు 120 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్న తొలి ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ 3 వే బ్రిడ్జిలు, ప్రహరీ గోడ, పరిపాలనా భావం, మెకానికల్ పనులు పూర్తి కావచ్చాయి. త్వరలో ఈ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులోకి రానుంది. గత బీఆర్ఎస్ హయాంలో 2022 ఏప్రిల్ 13న అప్పటి మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, హరీష్ రావులు ఈ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి 4 ఏళ్లలో పంట దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్మెటాలోనే ఆయిల్ పామ్ గెలను కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకొచ్చి నర్మెటా ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి వద్ద తూకం వేస్తున్నారు. ఇప్పటికే 820 మంది రైతులు తమ 2350 టన్నుల పంటను అమ్ముకున్నారు. ఇందుకు గాను దాదాపు 4 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన పంటను అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలించి అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. రైతుల పొలాల నుంచి నర్మెటా ఫ్యాక్టరీ వరకు తీసుకురావడానికి అవసరమైన రవాణా ఖర్చును కూడా ఆయిల్ ఫెడ్ భరిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీ పనులను పర్యవేక్షించి వేగవంతం చేయించారు. ఈ మధ్యనే ఆయన ఫ్యాక్టరీని సందర్శించారు. నర్మెటా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తనకు ఎమోషన్ అని, ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తుందన్నారు హరీష్ రావు. చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ ఇది భిన్నమైందని అన్నారు. ఈ ప్రాంత రైతుల నవశకానికి ఈ ఫ్యాక్టరీ నాంది అని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న చోటనే పామాయిల్ పండుతుందని, కేసీఆర్ కృషితో రాష్ట్రమంతా పామాయిల్కు అనుకూలంగా మారిందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్న ఆయన, ఉద్యోగులకు నెల రోజులకు జీతం వస్తే పామాయిల్ రైతులకు 20 రోజులకే డబ్బులు చేతికి అందుతాయన్నారు. నిజంగా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక నేను అన్నట్టు ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ ఎందుకంటున్నామంటే మనకు తెలుసు అసలు ఇన్నేళ్లు పామాయిల్ ఎందుకు రాలే, గిప్పుడే నంగునూరుకి ఎందుకు వచ్చింది, గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది, మరి వెనకటగా అశ్వరావుపేట కాడ సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టిండ్రు అంటే అశ్వరావుపేట సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటది కనుక, సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది కనుక అక్కడ మాత్రమే పామాయిల్ పండేది.
కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని, ఇటు దిండి గాని, అటు సీతారామ గాని, ఇటు కాళేశ్వరం గాని, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతం పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన. అరే ఇంత మంచి పంట పంట ఎవరింటి కూడా చూసినా కారే, ఎవరిని చూసినా డాబా ఇండ్లే, గింత మంచి ఇండ్లు ఉన్నాయి, గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న. పొద్దుగా లేచి తిరిగిన. తక్కువ ఎకరానికి 1,50,000 పక్క. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. బండ పంట, మొండి పంట. ఒక్కసారి పెట్టిడిచి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్ది ఇస్తారట. ఎందుకంటే జీతం పడ్డట్టు. జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది. పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది. 21వ నాడు జీతం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న ఇది గేమ్ చేంజర్. జనరల్గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది. ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచింది. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి. రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారత్ వాడు వచ్చి ఈ నర్మట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం, చూసినరా? నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు 1 గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇందులోనే తయారవుతుంది. ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ ఇవన్నీ రుబ్బినాక వెళ్ళే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది. దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్ కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల. నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి. కాళేశ్వరం ఉంది కనుక, కాళేశ్వరం కాలువ దీని పక్కకెళ్ళి పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని అలా నింపి పెట్టుకుంటారు. కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు. సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా సాగు పెరగాలి. ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండలాండం కానీ ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే, ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకంత ఆనందం. ఇతర పంటల కంటే ఆయిల్ పామ్ పంట సాగు అన్ని విధాలా బాగుంటుందని రైతులు తెలిపారు. 3 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను పెట్టానని, పంట చేతికి రావడంతో ఎకరాకు 2 లక్షల వరకు ఆదాయం చేతికి వచ్చిందని రైతు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 3 ఎకరాలకు కలిపి 6 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. నాకు ఉండబడినది 4 ఎకరాలు పామ్ ఆయిల్ పెట్టినాను. ఫస్ట్ 2021లో నేను పెట్టినాను.
అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 సార్లు కటింగ్ వచ్చింది. దాదాపు 15 టన్నుల దాకా దిగుబడి వచ్చింది. దాంతో ఇప్పటికైతే కొద్దిగా లాభం అనిపిస్తుంది. కానీ కైకిల కూలీలు చేయబట్టి ఇప్పుడు కొత్తగా కాబట్టి కూలీలు ఎక్కువ అవుతున్నాయి. దాంతో ఇప్పటి వరకు అయితే కొద్దిగా లాభమే ఉన్నది. భవిష్యత్తులో కూడా లాభం ఉంటుంది. 2022లో జనవరి 1 నాడు ఒక 10 ఎకరాలు, నవంబర్ 3 నాడు ఒక 6 ఎకరాలు, మొత్తం 16 ఎకరాలు చెట్లు పెట్టినాము. ఆ 10 ఎకరాలు అనేటిది మొదటిది కోతకు వచ్చింది. ఇప్పుడు అంటే ఏప్రిల్లో కోత, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 6 కోతలు వచ్చినాయి. 6 కోతల్లో 3 కోతలు బ్రహ్మాండంగానే వచ్చినాయి. 6, 7, 8 టన్నులు కనుక ఆ మిగతా ఆఖరు 3, 2, 1, 3 అనే కోతలు తక్కువైనాయి. ఎందుకు తక్కువైనాయో ఆ పరిస్థితులలో ఇక్కడి పంటలు ఇక్కడ పైనుంచి వాళ్ళు మా పంటలలో మాకు అనుభవం లేదు. ఇతర పంటలకు మేము అలవాటు పడ్డోళ్ళం కాబట్టి పామ్ ఆయిల్ కొత్తగా వచ్చింది కాబట్టి మాకు అనుభవం లేకనా, లేకపోతే అధికారులు మా మీద ఇంకా కొంచెం ఎక్కువ దృష్టి చేసి దానికి సంబంధించిన పామ్ ఆయిల్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు కానీ రైతులకు తగిన సలహాలు ఇచ్చుకుంటుంటే నిజంగానే అనుకున్నట్టుగా వాళ్ళు ఇదివరకు చెప్పినట్టుగా కనుక ఎకరానికి ₹1,00,000 సంవత్సరానికి మీకు లాభం వస్తుందనే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. ప్రస్తుతం వస్తుందని మేము ఆశిస్తున్నాం, చేసుకుంటూ పోతాం. ఆయిల్ పామ్ సాగులో దళారీ వ్యవస్థ ఉండదు. రైతు గెలలు కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి 3 రోజుల్లో గెలలు, రవాణా ఛార్జీలు పొందే అవకాశం ఉంటుంది. పంట నాటిన 3 ఏళ్ల తర్వాత నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతులు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక కేవలం సిద్దిపేటకే కాకుండా భవిష్యత్తులో జనగాం, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే వీలుగా అత్యాధునిక సామర్థ్యంతో మలేషియా టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. నర్మెటా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఇక్కడి రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి పైగా ఉపాధి కలగనుంది.